హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. సో ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుని ఎప్పుడో నేను పోల్ పెట్టినా అనమాట. చాలామంది నా నేమ్తో ఉన్నదానికే అందరు ఓటింగ్ అనేది వేశారనమాట. సో ఏంటంటే ఫ్యూచర్ టెక్ ఇన్ తెలుగు అని పెడదామని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన నేమ్తోనైతే బాగుండదు అన్నట్టుగా చాలామంది నాకు బయట చెప్పడం జరిగింది. సో అందువల్ల అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఈ కాంచి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అందరు వీడియోస్ చేసినట్టు నేను చేస్తున్నా, బట్ థంబ్నెయిల్స్ సరిగ్గా లేదా, లేకపోతే నేను చెప్పే విధానం కరెక్ట్గా లేదా, లేకపోతే నేను ఇచ్చే అప్డేట్స్ నచ్చట్లేవా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరైతే ఏం ప్రాబ్లం ఉందో కింద మెన్షన్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా. ఈరోజు ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ M36 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొనాలా వద్దాలా అని కూడా చెప్తాను. అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ M3 సిరీస్ అనేది వీళ్ళకు మంచి సిరీస్ అని చెప్పుకోవచ్చు. బాగా సేల్స్ అయ్యేవి కూడా ఇవే. ముఖ్యంగా ఏంటంటే వాల్యూ ఫర్ మనీ కింద ఏమైనా వస్తాయంటే ఈ M3 సిరీస్ అని మాత్రమే మంచి ఆన్లైన్ టార్గెట్ని చేసి తీసుకొస్తారు. సో కొనాలనుకున్న వాళ్ళు ఈ M3 సిరీస్నే కొంటారు అనమాట. M35 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. దాని అప్డేట్ వర్షనే M36 అనమాట. సో కాబట్టి అందరైతే ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. సామ్సంగ్ మొబైల్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి అప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M35 5G మొబైల్ ఏంటంటే దగ్గర 16,000 రూపాయల దాకా తీసుకొచ్చారు విత్ బ్యాంక్ ఆఫర్స్ కలుపుకొని. ఇప్పుడు ఒక 500 రూపీస్ అయితే పెరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మొబైల్ ఎలా ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఫస్ట్ దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి పోయినట్టయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో పాటు 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనికి ఏంటంటే HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. 800 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. సో HBM అంటే కరెక్ట్ ఎవరికి తెలియదు. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్లో ఏంటంటే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో అయితే తీసుకొచ్చారనమాట. ఇది మంచి ఆప్షన్. సో ఆ బడ్జెట్లో ఎవరు అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అంత మంచి బిల్డ్ క్వాలిటీ అయితే మన డిస్ప్లేకి అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నా సైడ్స్ చూసుకున్నా మొత్తం ప్లాస్టికే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మంచి ప్రాసెసర్నే యూజ్ చేశారు. Exynos 1380 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఈ ప్రాసెసర్తో ఏంటంటే ముఖ్యంగా సామ్సంగ్ మొబైల్స్లో ఇమేజింగ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ Exynos ప్రాసెసర్ ద్వారా. ఎందుకంటే సామ్సంగ్ మొబైల్స్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి మంచి ఇమేజింగ్ ప్రాసెసింగ్ అయితే వీళ్ళు రాబడతారు. కాబట్టి మంచి ఫొటోస్ కూడా దీనికి వస్తాయి అనమాట. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 6GB 8GB ర్యామ్ ఉంటుంది, 128GB అలాగే 256GB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డు పెట్టుకుంటారా లేకపోతే సిమ్ పెట్టుకుంటారా మీ ఇష్టం అనమాట. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అడాప్టర్ అయితే ఇవ్వరు, మీకు Type-C to Type-C కేబుల్ మాత్రమే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అడాప్టర్ అయితే బయట కొనాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మైండ్లో. మా అడాప్టర్ కూడా దీంట్లో వస్తుంది అనుకుంటే అది మీ భ్రమ అనమాట. అలాంటిది ఏమీ రాదు, మీరు బయటనే మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దీని కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. కొద్దిగా 16 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండు నాకు అని అనిపించింది. ఓకేనా? డే లైట్లో అయితే ఓకే, కానీ నైట్లో అయితే కొద్దిగా నాయిస్ అనేది ఉంటుంది. అయినా సరే ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా మీరు 4K అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీరు వీడియోస్ తీసినా అలాగే ఇమేజెస్ తీసినా ఎవరికైతే షేకీ హ్యాండ్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ OIS ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోద్ది అనమాట. ఎలాంటి షేక్ కాకుండా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇది సేమ్ అనమాట, డే లైట్తో ఓకే కానీ నైట్ అయితే కొద్దిగా నాయిస్ ఉంటుంది. ఇంకోటి 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ అనమాట. బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే 115 మీద వస్తుంది, One UI 7 మీద వస్తుంది. ఇది మేజర్ అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే One UI 6 వాడిన వాళ్ళకి One UI 7 వాడిన వాళ్ళకి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? మన దగ్గర మొబైల్ లేదు, బట్ నార్మల్గా నేను చూస్తా కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే One UI 7 ఇవ్వడం అయితే చాలా ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ M35 5Gకి 4+4 ఇచ్చారు అప్డేట్స్, బట్ ఇప్పుడు 6+6 ఇస్తున్నారు. అంటే మీరు ఈ మొబైల్ని కరెక్ట్ వాడుకుంటే 6 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే 6 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే నాక్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత మంచి నాక్ సెక్యూరిటీ లెవెల్
కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉంటుంది, అయినా ఈ ఫోన్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. కాకపోతే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తే బాగుండు అనిపించింది. వైఫై 6 బ్లూటూత్ 5.4కు సపోర్ట్ చేస్తే బాగుండు. మరి 3 or 4 కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 అని మాత్రమే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. NFC కూడా ఉందన్నమాట, ట్యాప్ అండ్ పే ఆప్షన్ కూడా ఉంటుంది, USB Type-Cతో వస్తుంది. 7.7 mm థిక్నెస్ ఉంటుంది, 197 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట ఓకేనా. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,499 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,999 రూపాయలు పెట్టారు. మరి మీకు 16,499 రూపాయలకు ఎలా వస్తుందంటే 1,000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. సో బేస్ వేరియంట్ వచ్చేసి 16,499 రూపాయలకు వస్తుంది. దీని సేల్ ఎప్పుడంటే జూలై 12కు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు అమెజాన్, సామ్సంగ్ ఇండియా ఆన్లైన్ స్టోరు అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే ఈ మొబైల్ అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. ఏ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అది స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్ అప్డేట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకైనా ముందే యూట్యూబ్ కన్నా ముందే ఏమైనా అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.